గత 4.5 సంవత్సరాల కాలంలో 227,56,50,000 రూపాయల ఖర్చుతో పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, మరి నిజాంపేట ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖర్చు పెట్టబడ్డాయా, మరి వారి ఆకాంక్షలను వారి ఎక్స్పెక్టేషన్స్ని అందుకున్నాయా అన్న విషయాన్ని తెలుసుకుందామన్న ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ప్రకారం నేను ఎన్ఎంసీ వారిని సమాచారం అడిగినప్పుడు 49 పేజీలలో వాళ్ళు పూర్తి సమాచారాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, నా పేరు గంగాధర్ లింగాల. నేను 13-14 డివిజన్ పరిధిలో ఉండే కేఎన్ఆర్ కాలనీ రెసిడెంట్ని. ఈరోజు ఈ చిన్న వీడియో మెసేజ్ రూపంలో ఈ సమాచారాన్నంతా నా తోటి రెసిడెంట్స్కి మరియు మీడియా మిత్రులకి మరియు బాధ్యతాయుతమైన పౌరులందరికీ చేరవేసి వారిని కూడా ఈ విషయాల్ని పరిశీలించాలని, మరి అభివృద్ధి జరిగిన ఈ డీటెయిల్స్ అన్నీ వారు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో తర్వాత ఈ వీడియో మెసేజ్లో నేను జస్ట్ ఒక 3 విషయాలు మాట్లాడి ఆ మిగతా డేటానంతా నేను మీకు షేర్ చేస్తాను. దయచేసి పరిశీలించండి. ఒకటి, ఆ డేటా చూసిన తర్వాత ముఖ్యంగా ఏ డివిజన్లో అయితే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కీలకమైన లేదా క్లిష్టమైన సమస్యల్ని ఎప్పటికప్పుడు కౌన్సిల్ మీటింగ్లో ఎన్ఎంసీ వారి దృష్టికి తీసుకువస్తూ బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటూ సమస్యల్ని పరిష్కరించారో వారిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మరియు రాబోయే ఎలక్షన్లో కూడా ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు మనం ఓటు ద్వారా మనం వాళ్ళని బలపరచాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి. 2, ఎవరైతే గెలిచిన తర్వాత ఏ రకంగానూ డివిజన్ గురించి తెలుసుకోకుండా, సమస్యల గురించి పట్టించుకోకుండా, ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఈ డీటెయిల్స్ మీరు చూసినట్టయితే అలా అనిపిస్తే వారిని మనం ప్రశ్నించాలి, నిలదీయాలి. దయచేసి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయొద్దు అన్నట్టుగా వారికి సరైన సూచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. వారు కంటెస్ట్ చేయడం వల్ల ఆ డివిజన్కి పూర్తి స్థాయిలో నష్టం తప్ప ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే సరైన రీప్రజెంటేషన్ వెళ్ళదు ఎన్ఎంసీకి. వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉన్నా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా డివిజన్ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది అభివృద్ధిలో. ఆ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక 3వ విషయం ఏంటంటే, నేను 13-14 డివిజన్ పరిధిలోకి వస్తానని మీకు చెప్పడం జరిగింది కనుక ఆ 2 డివిజన్లని చాలా డీటెయిల్గా విశ్లేషించడం జరిగింది. ఒకే ఒక విషయం నాకేమని అర్థమైందంటే, చాలా రకాల విశ్లేషణలో చాలా రకాల యాంగిల్స్ నేను చూశాను. కానీ వాటన్నిటినీ 13-14 డివిజన్ల ప్రజలకు నేను చెప్తాను. కానీ ఇక్కడ మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఒక 50 లక్షల రూపాయలతో ఒక రోడ్డు వేసాము అని అందులో రాసి కంప్లీట్ అయింది అని ఉంది. కానీ ఇప్పటివరకు ఆ రోడ్ వేయలేదు, అది కంప్లీట్ కాలేదు. అది వాస్తవానికి అది అబద్ధం. కనుక ఇటువంటి అబ్జర్వేషన్స్ ఏవైనా మీరు కూడా గ్రహిస్తే మీ డివిజన్లకు సంబంధించి దయచేసి మీరు ఎన్ఎంసీ వారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేపించి సరైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లక్షల రూపాయల ట్యాక్స్ కడుతున్న డబ్బు మన కోసం, ప్రజలందరి కోసం, వారి అభివృద్ధి కోసం ఉపయోగించబడాలి తప్ప ఊరికనే పేపర్ మీద పని అయిపోయిందని చెప్పేసి ఒకవేళ ఆ డబ్బు డ్రా చేసుకున్నట్టయితే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. కనుక మనం డీటెయిల్ ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ విషయం కూడా మీరు గమనిస్తారని ఆశిస్తూ ఈ మెసేజ్ తర్వాత మీకు 49 పేజీల డేటాని మీకు నేను షేర్ చేస్తాను. ప్లస్ ఒక్కొక్క డివిజన్కి ఎంత ఖర్చు అయిందని కూడా నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అది మాన్యువల్ క్యాలిక్యులేషన్ కనుక 100% అటెన్షన్తో చేశాను. తప్పులేమని ఉంటే మీరు చూసుకోండి దయచేసి. ఆ డివిజన్లకు సంబంధించిన డేటా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీకేమైనా ముఖ్యమైన సూచనలు కానీ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే దయచేసి ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. I will consider them. I will also learn, and we all together question and fix the system if there are any issues in the system. Thank you very much.